అందరికీ నమస్కారం. సోదరులారా, మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తుంటే భయం వేస్తుంది అన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత భయపడతారు సార్ మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భయం అంటే మీకు మీ మాటలు ఎట్టున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే కనపడుతున్నాయి సార్ మీ మాటలు. ఇంతకంటే అబద్ధం, ఇంతకంటే ఫేకు, ఇంతకంటే విద్వేషం ఇంకొకటి ఉండదు సార్. ఫేక్ ప్రచారాన్ని ఎవరు మొదలు పెట్టారు సార్? ఎన్నికల ముందు ల్యాండ్ టైటిల్ అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు అమ్మేస్తారు, మీ పొలాలను లాక్కుంటారు, మిమ్మల్ని రోడ్డును పడేస్తారు అని చెప్పి ఫేక్ మాటలు చెప్పింది మీరు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పింది. గ్రహించండి ఒకసారి. మీకంటే ఫేక్ ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో లేరు అనుకుంటా. అధికారం కోసం మీరు ఎంతకైనా తెగిస్తారు. మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అధికారం కోసం దేనికైనా సిద్ధమే అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ల్యాండ్ టైటిల్ విషయంలో మీరే ఫేక్ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల భూములు లాక్కుంటారు అని చెప్పింది మీరు కదా సార్. ఈరోజు మీకు భయం వేస్తుందా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను చూస్తుంటే రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా కట్టుకున్నారు, ఆక్రమించుకున్నారు, తన భార్య భారతి కోసం కట్టించారు ప్యాలెస్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేసింది ఎన్నికల ముందు మీరు కదా సార్. మర్చిపోయారా? మీకు భయం వేస్తుందా ఫేక్ అంటే? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తుంటే మీకు భయం వేస్తుందా? ఫేక్ ప్రచారం ఎవరు సార్ చేసింది? ఎవరు చేశారు? చేసింది మీరు. ఎన్నికల సమయంలో 30,000 మంది అమ్మాయిలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా కనబడకుండా పోయారు, కిడ్నాప్ అయిపోయారు, ఎక్కడ పోయారో తెలియదు అని ఎగిరి కుప్పి గంతులేసి కోతి చేష్టలు చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదా? ఎవరు సార్ ఫేక్ యొక్క ప్రచారం చేస్తున్నది ఈ రాష్ట్రంలో? సోషల్ మీడియా, ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసింది మీరు కదా సార్ ముఖ్యమంత్రి గారు. మర్చిపోయారా? ఇప్పుడు తెచ్చి ఎక్కడున్నారు 30,000 మంది అమ్మాయిలు? ఆ అమ్మాయిలు ఎక్కడున్నారు కనిపెట్టారా? 1.5 సంవత్సరం కావస్తుంది. ఈ ఫేక్ ప్రచారాన్ని మీరుగా చేసింది. ప్రతి విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను మోసం చేసి భయభ్రాంతులు చేస్తున్నది మీరు సార్. ఏ తప్పు చేయనటువంటి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని 85 రోజులు జైల్లో పెట్టింది మీరు కదా సార్. చెప్పండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో మట్టి నీరు ఒకటేది కాదు సార్, ఇసుక, గ్రావెలు, చివరికి జామాయిల్ చెట్లతో సహా నరుక్కొని అమ్ముకుంటున్నది మీరు కదా సార్. మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను చూస్తూ ఉంటే భయం వేస్తుందా మీకు? అబ్బా, ఎంత కపట నాట సూత్రధారిక సార్ మీరు. ఎంత భయపడుతున్నారు పాపం మీరు. పట్ట పగలు ధర్మవరంలో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేస్తే, నరికేస్తే ప్రజలంతా చూస్తున్నారు నడి రోడ్డు పైన. ఇదే సార్ మీ రాజ్యంలో, మీ అధికారంలో నడి రోడ్డు మీద హత్యలు జరుగుతుంటే ఇది కూడా ఫేక్ అంటారు మీరు. ఈ వాస్తవాలు సార్ ప్రజలందరూ చూస్తున్నారు. మీరు చేసినటువంటి పనులను ఈరోజు ప్రజలు మీరు చేసిన ఫేక్ వార్తలను ఈరోజు అయ్యో అని నోట్లో అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారు సార్ జనాలు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంటుంది సార్. మీరంటే ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ హిట్ అని మీకు ప్రచారం చేస్తున్నారు. ఏమి చేశారు ఈ సూపర్ 6లు? మీరు ఏం చేశారో చెప్పండి. ఇంతకుముందు మామూలుగానే పెన్షన్లు ఇస్తున్నారు, మీరు కొంచెం పెంచి ఇచ్చారు అంతవరకే. అది కొత్తదేమి కాదే.
సిలిండర్లు మీరు ఒక సిలిండర్ ఇచ్చారు ఇంతవరకు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. మేము ఇచ్చాము ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఆ సిలిండర్ డబ్బులు ఇచ్చామని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి సార్. మీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేవలం మీరు దండుకునేదానికి, దోచుకునేదానికి, దాచుకునేదానికి, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసేదానికి మీరు అధికారంలో వచ్చారని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కళ్యాణ దుర్గంలో శ్రావణికి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎప్పుడు చేస్తారు సార్ న్యాయము? సుగాలి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మూడే విషయాలు. ఒకటి ల్యాండ్ టైటిల్, సుగాలి ప్రీతి, ఋషికొండ ప్యాలెస్లో ఈ అబద్ధాలు చెప్పి 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 ప్రజలను భయభ్రాంతులు చేసి ఈరోజు మీరు అధికారం వచ్చింది వాస్తవమా కాదా? ఈరోజు సుగాలి ప్రీతి మాటలు మర్చిపోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా అధికారం ఉండగా మేము అది ఇచ్చాము. ఎవరుసారి ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సంఘటన జరిగింది టీడీపీ హయాంలో. గొంతులు చుంచుకున్నది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ హయాంలో, ఎలక్షన్కి ముందుగా, ఎన్నికల ముందుగా. వాస్తవమా కాదా ఇది? సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి న్యాయం చేశారు. ఆ కేసుని సిబిఐకి అప్పగించారు. ఇంకా అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మీకు అబద్ధాలు అవసరమా సార్? ఇప్పటికే 931 వందల కోట్ల రూపాయలు మీరు దోచుకొని పెట్టుకుని ఉన్నారు. ఆ డబ్బు ఎట్ట సంపాదించారు? మాకు చెవులు చెప్తే మేము వింటాం సార్. మీరు ఏ విధంగా 931 కోట్లు, మీరు 70 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఎటువంటి వ్యాపారాలు చేసే అర్హత లేదు, కనీసం డైరెక్టర్ కూడా ఉండేదానికి లేదు. ఆ కంపెనీలకు ఆ 931 కోట్లు ఎట్లా సంపాదించి చెప్పండి. ఇది కూడా ఫేకేనా? ఈ దేశంలో అది ధనిక ముఖ్యమంత్రి మీరు, ఇది కూడా ఫేకేనా? ఇంకా ఎన్ని రోజులు సార్ అబద్ధాలు చెప్తారు? ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై జగన్, జై వైసీపీ.